హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆ కోర్టు బయట అవని అలాగే చక్రధర్ శ్రీకర్ అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి పల్లవి భరతులు కూడా వస్తారు. ఇంకా వీల్ చైర్ లో మీనాక్షిని కూడా తీసుకురావడంతో అవని అయితే మీనాక్షి దగ్గరికెళ్లి, అమ్మా ఇక నీకు ఎటువంటి శిక్ష పడదు, నువ్వు ఏ తప్పు చేయలేదని ఇంకాసేపట్లో కోర్టులో నీ వైపుని నీ మీద పడ్డా ఈ నింద పోతుంది అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, ఏంటి అవని ఇలా మాట్లాడుతుంది? వాళ్ళమ్మ ఏ శిక్ష పడకుండా బయటకొస్తుందంటూ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది అంటే ఆ సుబ్బారావు అలాగే నిర్మల నిజానికి నా దగ్గర లేరు, వీళ్ళ దగ్గర ఉన్నట్టున్నారు అంటూ పల్లవి ఆలోచనలో పడుతూ, భరత్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడి వస్తాను అంటూ ఇక పల్లవి అయితే తన మొబైల్ తీసుకుని తను పెట్టిన రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. ఇక రౌడీలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, రేయ్ ఈవిడ మళ్ళీ చేస్తుందిరా, ఇక ఈవిడికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు, నిజం చెప్పేస్తే మంచిది అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇక పల్లవి అయితే, ఇడియట్స్ ఫోన్ లిఫ్ట్ చేయరేంటి అంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇక రౌడీ అయితే, మేడం చెప్పండి మేడం అని అంటుంటే, రేయ్ ఆ నిర్మల సుబ్బారావు మీ దగ్గర జాగ్రత్తగానే ఉన్నారుగా అని అంటుంటే, లేదు మేడం, వాళ్ళు నిన్న రాత్రి తప్పించుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతూ, ఈడియట్స్ ఏం మాట్లాడుతున్నారా, ఒక్కొక్కరు దున్నపోతులా ఉన్నారు, వాళ్ళని పట్టుకోలేకపోయారా అంటూ పల్లవి అయితే ఇక వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంది. ఇక వాళ్ళిద్దరైతే, మేడం మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాం మేడం, ఎవడో ఒకడొచ్చి వాళ్ళిద్దరినీ మా నుంచి ఎత్తుకుపోయారు అంటూ జరిగిందంతా ఇక పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతూ, సరే మీ నుంచి వాళ్ళిద్దరినీ ఎవరు తీసుకెళ్లారో నాకు బాగా తెలుసు, చూడండి ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ కోర్టుకొస్తారు, కోర్టుకొచ్చే దారిలో మీరు వాళ్ళని అడ్డుపడండి, అవసరమైతే ఆ నిర్మల సుబ్బారావుని చంపేయండి అంటూ పల్లవి వాళ్ళతో చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక పల్లవి అయితే భరత్ దగ్గరికి రావడంతో, భరత్ ఏమైంది సిస్టర్, ఎవరు అని అడగడంతో ఇక పల్లవి, ఏం లేదు ఆఫీస్ నుంచి కాల్ అంతే అంటూ పల్లవి కవర్ చేసుకుని ఇంకా లోపలికైతే వెళ్తుంది. ఇక అవని అయితే చక్రధర్తో, ఏంటి నాన్న ఇంకా కన్నయ్య అలాగే ఈయన రాలేదు అని అంటుంటే ఇక చక్రధర్, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా అని చెప్పడంతో ఇంకా అవని అయితే అక్షయ్కి ఫోన్ చేస్తుంది. అక్షయ్, అవని నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో వీళ్ళని తీసుకుని ఇక బయలుదేరుతున్నామంటూ ఇక అక్షయ్ అయితే అవనితో చెప్పడంతో, అవని త్వరగా రండి, జడ్జి గారు కూడా వచ్చేశారు అని అంటుంటే, ఒక్క 10 minutes లో అక్కడ ఉంటామంటూ ఇంకా అక్షయ్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత అక్షయ్ సుబ్బారావుని అలాగే ఇంకా కమలైతే నిర్మలని బండి మీద ఎక్కించుకుని వస్తూ ఉండగా వాళ్ళకి అడ్డుగా ఇద్దరు రౌడీలైతే నిలబడతారు. ఇక వాళ్ళిద్దరు రౌడీలు వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ, రేయ్ మా నుంచి వాళ్ళని తప్పిస్తారా, ఇక వాళ్ళ ప్రాణాల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు అంటూ రౌడీలైతే ఇక కమల్ని అలాగే అక్షయ్ని కొట్టి నిర్మల సుబ్బారావుల మీద అటాక్ చేస్తుంటారు. ఇంకా కమల్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఆ రౌడీలతో గొడవ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇంకా జడ్జి గారైతే, చూడండి ఈరోజు సాక్షుల్ని ప్రవేశపెడతా అన్నారు కదా, మరి సాక్షులు ఎక్కడా అంటూ అడగడంతో ఇక శ్రీకర్ అయితే, సార్ వస్తున్నారు సార్, వచ్చేస్తున్నారు, ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు అంటూ ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే శ్రీకర్ మాటలకి ఇంకా పల్లవి తరపు లాయర్ అయితే, సార్ వీళ్ళు కోర్టులో ఈ కేసుని తప్పుదో పట్టించడం కోసమే వీళ్ళిదంతా చేస్తున్నారు, చూడండి సార్ ఎటువంటి సాక్షులు లేరు, చూసినా సాక్షి చెప్తుంది కదా ఈ తప్పు వీళ్ళే చేశారని, దయచేసి మీరు ఇదంతా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నామంటూ పల్లవి తరపు లాయర్ మాట్లాడుతుంటే ఇంతలో అవని, లేదు మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదు, మా అమ్మ మీద కావాలని నింద వేశారు అంటూ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా జడ్జి గారు, చూడమ్మా ఏదైనా ఉంటే బోన్లోకొచ్చి మాట్లాడు,
అలా బయట కాదు అని చెప్పడంతో ఇక అవని అయితే బోల్లో నిలబడి, చూడండి జడ్జి గారు, నిజానికి మా అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు. పైగా రాజేశ్వరి గారే మా అమ్మ మీద అటాక్ చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళిద్దరినీ విడిపించడం కోసం నేను ఆవిడ్ని దూరంగా తోశాను. ఆ క్షణంలో తను ఒక్కసారిగా వెనక్కి జరిగింది. కానీ అది ఆవేశంతో ముందుకు రావడంతో అక్కడ ఉన్న ఒక రాయి మీద జారి వెనక్కి పడిపోయింది. ఇందులో అమ్మ తప్పుగాని నా తప్పుగాని లేదు, ఇదంతా కావాలనే చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే, నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం ఆ సుబ్బారావు నిర్మలని చంపి ఈ మీనాక్షికి శిక్ష పడేలానే చేస్తాను అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అలాగే ఇంకా కమల్ ఇద్దరు కూడా రౌడీలతో ఫైట్ చేస్తుంటే రౌడీలిద్దరూ అక్షయ్ని అలాగే కమల్ని గట్టిగా పట్టుకుని ఇక కత్తి తీసుకుని మరొక రౌడీ అయితే సుబ్బారావు నిర్మలని పొడవడానికి వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంటాడు. ఇక ఇంతలో కమల్ వెళ్లి ఒక్కసారిగా వాళ్ళని బాగా చితక్కొడతాడు. రేయ్, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ఇక పక్కన ఒక పెద్ద కర్ర దొరకడంతో దాంతో రౌడీల్ని చితక్కొడతాడు. అలాగే అక్షయ్ కూడా వాళ్ళతో గట్టిగానే ఫైట్ చేస్తాడు. ఇక అక్కడే ఉన్న సుబ్బారావు నిర్మల వైపు చూస్తూ, చూసావుగా డబ్బుల కోసం వాళ్ళ తరపున సాక్ష్యం చెప్పనని నువ్వు ఎలా మాట్లాడావు, కానీ ఈరోజు ఆ బాబాయ్ మనల్ని ప్రాణాలతో కాపాడాడు. ఇప్పటికైనా మనుషుల ప్రేమల్ని విలువల్ని అర్థం చేసుకో అంటూ సుబ్బారావు నిర్మలతో మాట్లాడుతుంటే నిర్మల కూడా, అవునండి, నిజంగానే డబ్బుల కోసం వీళ్ళ గురించి సాక్ష్యం చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఈ బాబు మనిద్దరిని కాపాడాడు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలి అంటూ ఇక నిర్మల కూడా మాట్లాడుతుంది. ఇంకా జడ్జి గారు, చూడండి, ఎంతసేపటి వరకు వెయిట్ చేయాలి? ఇంతవరకు కోర్టు టయాన్ని వృధా చేశారు. ఇక ఈ కేసుని ఇక్కడితో ఆపేస్తున్నాం. అలాగే సాక్షులు రాకపోవడంతో ఈ కేసుకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను అంటూ ఇక జడ్జి గారు మాట్లాడుతుంటే పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. అవని అయితే ఇక భయంతో వెనక్కి చూస్తుంటే పక్కన ఉన్న చక్రధర్, అమ్మా అవని, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా అని అంటుంటే, చేశాను నాన్న, కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ పల్లవి అవని అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఇక శ్రీకర్, వదిన ఏమైంది అన్నట్టుగా దూరం నుంచి సైగలు చేస్తుంటాడు. ఇక అవని అయితే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటుంది. ఇక జడ్జి గారు, సరే, ఇక సాక్షులు రారని అర్థమైపోయింది. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే అని మాట్లాడుతుండగా, సాక్షులు వచ్చారు జడ్జి గారు అంటూ కమల్ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి షాకింగ్ గా వెనక్కి తిరిగి చుట్టంతో ఇక గాయాలతో ఉన్న కమల్ని చూసి తను తీసుకువచ్చిన సుబ్బారావు నిర్మలని చూసి షాక్ అయిపోతుంది. ఇక సుబ్బారావు నిర్మల, చూడండి, మేమే ఆ సాక్షులమంటూ రెండు చేతులెత్తి అక్కడ ఉన్న జడ్జి గారికి దండం పెడతాడు. చూడండి, ఏదైనా ఉంటే మీరు ఇక్కడ మాట్లాడాలి అంటూ అక్కడ బోన్ వైపు చూపించడంతో బోన్లో నుంచుని ఇద్దరు కూడా ఇక ఆ రోజు జరిగిందంతా చూసినట్టుగా ఇక జడ్జి గారికి అయితే చెప్తారు. ఒక్కసారిగా జడ్జి గారు సాక్షులు చెప్పింది విన్న తర్వాత, చూడండి, ఈ కేసుని మీరు కావాలని తన మీద పెట్టారని అర్థమవుతుంది. చూడండి, ఏ తప్పు చేయని మీనాక్షి గారిని ఎన్ని రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. పైగా కేసులో నిజాలు తెలియకుండా ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఇలాంటి పేషెంట్ ని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు పోలీస్ని సస్పెండ్ చేస్తారు. అలాగే తప్పుడు కేసు పెట్టిన ఆ పల్లవిని, కోర్టు టయాన్ని వృధా చేసిన పల్లవికి జరిమానా వేస్తారు. ఇంకా ఈ కేసుని ఇంతటితో కొట్టివేస్తున్నామంటూ ఇక జడ్జి గారైతే ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అవని అయితే చాలా సంతోషంగా మీనాక్షిని హత్తుకుంటుంది. అమ్మా మీనాక్షి అయితే అమ్మా అవని అంటూ అవని దగ్గరికి వస్తుంది. ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా పల్లవి, బాబా నన్నెందుకు కొడుతున్నావు అని అంటుంటే, నిన్ను కొట్టడం కాదే, చంపేయాలి, ఇదంతా చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు అని అనడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ, చూడు బావా,
నాకేం తెలీదు. నువ్వు అనవసరంగా వీళ్ళంటున్న మాటలకి నువ్వు నన్ను కొట్టడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, ఛీ, నోరు ముయ్యవే, ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చూడు, అత్తయ్య మీద కేసు పెట్టిందే కాకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వీళ్ళని కూడా కిడ్నాప్ చేపించావు. ఆఖరి నిమిషంలో ఎక్కడ వాళ్ళు నిజం చెప్తే అత్తయ్యకి శిక్ష పడదని చివరికి వాళ్ళని చంపేయాలని చూసావు. పాపం పిచ్చోళ్ళు గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు వాళ్ళిద్దరూ నువ్విచ్చే డబ్బుకి ఆశపడి నిన్ను గుడ్డిగా నమ్మారు అంటూ ఇక కమలైతే పల్లవిని తిడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్, ఏంటి మా అమ్మ మీద తప్పుడు కేసు పెట్టింది నువ్వేనా సిస్టర్? అంటే ఇదంతా నువ్వు కావాలని చేశావా అంటూ ఇక భరత్ మాట్లాడుతుంటే, ఏ నీకింకా అర్థం కాలేదా? ఇంకా నువ్వు దీని మాటలే నమ్ముతున్నావా? చూడు, అత్తయ్య మీద కేసు పెట్టింది, అలాగే సాక్షుల్ని మోయం చేసింది అంతా నా పెళ్ళమే అంటూ ఇక కమలైతే భరత్తో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్ కోపంతో రగిలిపోతాడు. అలాగే తను అవనిని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతాడు. తర్వాత మీనాక్షి దగ్గరికి వెళ్లడంతో మీనాక్షి నాన్న భరత్ అంటూ ఇక భరత్ ని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇక భరత్ కూడా మీనాక్షి మాటలకి, అమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా నీకు దూరంగా ఉండి నీ మనసుని చాలా బాధ పెట్టాను. అలాగే అక్క ప్రేమని అర్థం చేసుకోకుండా తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ ఇక భరత్ అయితే పల్లవిని కోపంగా చూస్తూ అవని కాళ్ళ మీద పడతాడు. అవని అయితే, రే భరత్, నువ్వు నా తమ్ముడివిరా, నువ్వు నాకన్నా చిన్నవాడివి, తెలుసో తెలియకో తప్పు చేశావు, ఇలా కాళ్ళ మీద పడి నన్నింకా బాధ పెట్టకురా అంటూ ఇక అవని అయితే భరత్కి నచ్చ చెప్తుంది. అలాగే పల్లవి దగ్గరికి వెళ్ళి, చూడు పల్లవి, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నన్ను మా అమ్మని బాధ పెట్టాలి అనుకున్నావు, కానీ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు పల్లవి? చూడు, పిన్ని చనిపోవడం మాకు కూడా బాధగానే ఉంది, కానీ ఇందులో మా తప్పేమీ లేదు పల్లవి అంటూ ఇక పల్లవికి నచ్చెప్తుంటే పల్లవి చాలా చిరాగ్గా, చాలు ఇంకా 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 నన్ను మాయ చేయాలని చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టను, మా అమ్మని నా నుంచి దూరం చేసిన మీ మీద పగ తీర్చుకునే తీరుతాను అంటూ అక్కడి నుంచి పల్లవి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే, అమ్మ అవని, పల్లవి గురించి మనకి తెలిసిందే కదా, తన మాటలేమీ పట్టించుకోవద్దు అంటూ అక్కడి నుంచి చక్రధర్ అయితే ఇక అందరితో కలిసి బయలుదేరతాడు. ఇక ఇంటికి వచ్చిన భరత్తో ప్రణతి, భరత్, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను, ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పైగా అత్తయ్య గారిని కూడా జైలు నుంచి రిలీజ్ చేశారు, ఆవిడ అక్కడ ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు, పైగా నీకోసం దిగులు పడతారు అని అంటుంటే ఇక భరత్ అయితే, అది కాదు పల్లవి, అది కాదు ప్రణతి, మనం రాజేశ్వరి అమ్మ ఫోటో ముందు దీపం పెట్టాలని అవని అక్క చెప్పింది కదా, ఈ నెల రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోదాం అని అంటుంటే, చూడు భరత్, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నాకు ఈ ఇంట్లో ఉంటే పిచ్చి పట్టేలా ఉంది, నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటూ ప్రణతి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చక్రధర్తో పాటు మీనాక్షి అయితే వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన భరత్ అయితే, అమ్మా అంటూ ఇక మీనాక్షి దగ్గరికి వెళ్తుంటే, మీనాక్షి, భరత్, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చేశాను అని అంటుంటే ఇక ప్రణతి, అత్తయ్య, అంటే మీరు ఇక్కడే ఉంటారా అంటూ ప్రణతి అయితే మీనాక్షిని అడుగుతూ ఉంటే, మీనాక్షి, అవును ప్రణతి, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను, అలాగే రాజేశ్వరి ఫోటోకి రోజు నేనే దీపాన్ని వెలిగిస్తాను అని అంటూ మాట్లాడుతుంటే ఒక్కసారిగా వెనుక నుంచి, అక్కర్లేదు, అయినా నువ్వు నా ఇంట్లో ఏంటి అంటూ పల్లవి అయితే కోపంగా మీనాక్షి మీద విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా చక్రధర్, పల్లవి,
నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఏంటి ఈ ఇల్లు నీదా? ఎవరన్నారు? ఇది నా ఇల్లు, నేను సంపాదించిన ఆస్తి. ఈ ఇంట్లో నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్పడంతో ఛీ, ఇదంతా జరగాలనే కదా నువ్వు మా అమ్మని దూరం చేశావు, అలాగే మా అమ్మ చనిపోవడానికి కారణమయ్యావు. ఇదంతా నువ్వే కదా. మొదట్లో ఆయన నన్ను భార్యగా ఒప్పుకుంటే చాలు అన్నావు, కానీ తర్వాత ఈ వయసులో నీకింకా మొగుడు కావాల్సొచ్చింది. ఛీ, నాకు ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. చూడు డాడ్, నువ్వు ఈ ఇంట్లో ఉండినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి ఒక తప్పుడు మనిషి ఈ ఇంట్లో ఉండడానికి నేనస్సలు ఒప్పుకోను అంటూ పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంటే అక్కడ ఉన్న భరత్, సిస్టర్, మీరు మా అమ్మ గురించి ఇలా తప్పుగా మాట్లాడితే అది వింటూ నేను తట్టుకోలేను అని అంటుంటే, అంత తట్టుకోలేకపోతే మీ అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మని తీసుకుని పొమ్మంటున్నాను అంటూ ఇక పల్లవి అయితే కోపంగా భరత్ వైపు చూస్తుంది. ఇక భరత్ అయితే, అమ్మా, ఈ ఇంట్లో ఉండి మాటలు పడే కంటే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ ఇక భరత్ అయితే మీనాక్షి భుజం మీద చేయివేసి అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఇక అక్కడే ఉన్న చక్రధర్, ఆగండి మీనాక్షి, మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇది మన ఇల్లు, అంటే నా ఇల్లంటే ఇందులో నీకు కూడా భాగమున్నట్టే. అలాగే భరత్ ఇంటికి వారసుడు, ఏకైక వారసుడు అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవి వైపు కోపంగా చూస్తుంటే, పల్లవి, చూడండి డాడ్, మీరు సంపాదించిన ఆస్తేనా? ఈ ఆస్తికి మామ్ పేరే ఉంది. ఈ ఆస్తి మొత్తానికి మామే ఓనర్, అలాగే తన బిడ్డగా ఈ ఆస్తి మొత్తానికి హక్కుదారుడు నేను అంటూ ఇక పల్లవి మాట్లాడుతుంటే, పల్లవి మాటలకి చక్రధర్ గట్టిగా నవ్వుతూ, పిచ్చిదానా, ఈ ఆస్తి మొత్తానికి నువ్వు కాదు వారసురాలివి, ఇదిగో భరతే వారసుడు అంటూ భరత్ వైపు చూపిస్తుంటే ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు. ఇంకా అక్కడే ఉన్న ప్రణతి అయితే ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా మీనాక్షి, ఏవండి, ఏంటండి ఇదంతా? గొడవలు వద్దండి, నేను ఎప్పట్లాగే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, ఏయ్, ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావు? ఈ ఇంట్లో ఉండాలని వచ్చావు, అలాగే ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వకుండా ఉండాలని గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ ఇక చక్రధర్ దగ్గరికి వెళ్ళి, చూడండి డాడ్, నేను ఇప్పుడే లాయర్ని పిలిపిస్తాను. ఇంటి డాక్యుమెంట్స్ మీద ఎవరి పేరుందో చూస్తే మీకే అర్థమైపోతుంది అని అంటుంటే, చూడు పల్లవి, నీకు అంత కష్టం అవసరం లేదు. ఆల్రెడీ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. మీ అమ్మ ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడిగా భరత్ని ఇదిగో ఇలా ఆఫీషియల్గానే అనౌన్స్ చేసింది. దీన్ని భరత్ పుట్టినరోజు తన కానుకగా ఇవ్వాలని ఆశపడింది. కానీ రాజేశ్వరి భరత్ పుట్టినరోజు రాకముందే తన ఆవేశం, కోపంతో తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతుంటే, భరత్ పుట్టినరోజు అలాగే పల్లవి పుట్టినరోజు ఒకే రోజు అవడం చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ భరత్ బర్త్డే నా బర్త్డే ఒకే రోజా అని అంటుంటే ఇక చక్రధర్ ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక భరత్ కూడా, ఏంటి మేమిద్దరం ఒకే రోజు పుట్టామా అంటూ ఇక ఆ డాక్యుమెంట్స్ ని తన పేరుని చూసి షాక్ అయిపోతాడు. రాజేశ్వరి అమ్మకి నేను ఇంత ఇష్టమా? కన్న కూతుర్ని కూడా కాదనుకుని ఈ ఆస్తికి నన్ను వారసుని చేసిందా అంటూ భరత్ అయితే ఆశ్చర్యపోతుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.